అందరికీ వందనాలండి. కంకర రోడ్డు, ఇది 20 అడుగుల రోడ్డు. అది మెయిన్ రోడ్డుకి కలిసిపోద్ది, మెయిన్ రోడ్డుకి వెళ్తుంది. ఇక్కడే క్రీస్తు ఆశ్రమం. తెలియజేసేది ఇసుక దిగిందండి దేవుని కృపను బట్టి. తర్వాత మరి ఇటుకి రావాలి, ఇటుకి కంకర ఐరన్ రావాలి దేవుని కృపను బట్టి. అయ్యా, మీకు నా హృదయపూర్వకమైన వందనములు. మీరు చూస్తున్న వీడియో ఇదే, క్రీస్తు ఆశ్రయంకు. అది స్థలం సరుద్రయ చూపిస్తాను. సరుద్రయ అదే 6 యూనిట్ల బండి దిగింది. ఇది సెంటర్ బాగుంటుందండి. ఇక్కడ ప్రార్థనలకు 40 అడుగుల రోడ్లు అండి వెనకాలవి. చూస్తారు కదా, అది ఆటోలు వెళ్తాయి. తణుకు రోడ్డు అది ఇలాగా కంతిరి వెళ్ళిపోద్ది. ఇలాగ తణుకండి. మీ అందరికీ ఒక వాక్యాన్ని పరిచయం చేస్తాను. ఈ రోజుల్లో అండి మనం ఇచ్చే ప్రతి కానుకు మనకు వచ్చే నెల ఆదాయంలో దేవుడికి ఉపయోగపడే పని మనం చేస్తున్నామా లేదా అన్నది, ఒక యేసుక్రీస్తు మాట వింటున్నామా లేదా అన్నది, బైబిల్ చెప్పినట్టుగా మనం చేస్తున్నామా లేదా అన్నది, ఈ 3 మనం మనసులో ఉంచుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు. అది ఏమంటే అండి, 25వ అధ్యాయం 31వ వచనం 46వ వచనం వరకు చదివితే, అలుపులైన వారికి మీరు చేస్తే నాకు చేసినట్టు అని యేసుక్రీస్తు చెప్పారండి. అయితే మనం యేసుక్రీస్తు చెప్పినట్టు మనం వచ్చే ధనం, నెల ఆదాయం ఎవరికి మనం ఉపయోగించాలి? మన తీసుకున్న నిర్ణయం అంటే హృదయంలో ప్రేరేపించిన కానుక. కొరింథీ సంఘస్థులకు ఆయన ఒక మొదటి పత్రిక రాశాడు. ఆ పత్రికలో ఉందండి 8, ఒకసారి చూడండి. అక్కడ నేను వాక్యం కింద పెడతాను. ఆ పత్రికలు చెప్పడు, హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారంగా మీరు వేయండి. అంటే మీరు ప్రేమించి విస్తారంగా ఇచ్చిన వారికి విస్తారమైన ఆయన ప్రేమిస్తానని చెప్తున్నాడు. అలాగే గల్తీలో కూడా చెప్పాడు, మీరు ఏది ఇత్తుతారో ఆ పంటే కోస్తారని. మనం ఇత్తే విత్తనాలు ధనవంతులకి కాదండి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మనం అందరూ ఇస్తున్నారు, అందరూ లేచి ఈ మందిరం కడుతున్నారు, మనం ఇస్తున్నాము అని అనుకుంటున్నారు. కానీ ఆ మందిరం కట్టి పాస్టర్ గారు ధనవంతుడా లేకపోతే బలహీనుడా, అలుపుడా అన్నది ఒకసారి మీరు చూసుకోండి. వాక్యం ప్రకారంగా ధనవంతుడైన పాస్టర్ మందిరం కట్టినప్పుడు అనేక మంది ముందుకు వస్తారు. అది లోక తర్క జ్ఞానం. కొరింథీ పత్రికలు చెప్పాడు, ఈ తర్క జ్ఞానం ఏమయ్యేను అని. అంటే తర్క జ్ఞానం చేత అందరూ చేతులు పైకి ఎత్తుతారు. తలకో 10,000, తలకో 50,000, తలకో ₹1,00,000 ఇస్తారు. కానీ అది బైబిల్లో రాయింపబడుతున్నాయా, యేసుక్రీస్తు చెప్పినట్టుగా నెరవేర్చబడుతున్నదా అన్నది ఒక అవగాహన, ఒక ఆలోచన. బైబిల్ని బట్టి మనం చెయ్యాలి అన్న ఫ్యామిలీగా మీరు ఆలోచించుకోవాలి. అది యేసుక్రీస్తు చెప్పాడు. 25 అధ్యాయం మత్తయి సువార్త 31 కానించి 46 వరకు చదవండి. అలా చేస్తే నాకు చేసినట్టే. లోకము పుట్టినది మొదలుకొని, అంటే భూమికి పునాది వేసినప్పుడు దేవదూతల ద్వారాగా తండ్రి అయిన దేవుడు వారు పాటలు పాడుతూ కీర్తనలు కొట్టారు. కీర్తనలు చేస్తే యోబు గ్రంథంలో ఉంది.
అప్పుడు ఈ భూమికి పునాది వేయక మునుపు ఆయన ఏమైతే ఆలోచించుకున్నాడో అది యేసుక్రీస్తు గారు చెప్పాడు. అందుకని అంటున్నాడు ఆయన, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన ఆ పరదేశి సంపాదించుకోండి, పరలోకాన్ని మీరు స్వతంత్రించుకోండి అని అంటున్నాడు ఆయన. పరదేశికి వెళ్ళినప్పుడే మళ్ళీ పరలోకానికి మనం వెళ్ళగలుగుతాం. యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనమందరం క్రీస్తు యందు మృతి పొందిన వారందరం లేచి ఆయన్ని ఎదుర్కొంటాం. అది దశలోనిక పత్రికలో 1వ పత్రికలో చెప్పాడు ఆయన. అది మనం అవగాహన రావాలి, తెలుసుకోవాలండి. అందుకే ధనవంతులకి పాస్టర్లకు మనం ధనం ఇస్తాం. నెలంతా ఆదాయంలో ఇదిగోండి నా మొక్కుబడేది, నేను ఇలా మొక్కుకున్నాను, మేము ఇస్తామని. ఈ పేర్లు బైబిల్లో రాయింపబడవు, అది వాస్తవం. బైబిల్లో రాయింపబడాలంటే యేసుక్రీస్తు చెప్పినట్టు చేయాలి. ఒకవేళ ఈ ప్రజలందరికీ తెలుసు. ఎలా తెలుస్తాయి అంటే, ఈయన ఎంత ఇచ్చాడు, ఆయన ఎంత ఇచ్చాడు, వీళ్ళు చెప్పుకుంటారు చాలా గౌరవంగానే, వందనాలండి, గాడ్ బ్లెస్ యూ అని ప్రార్థన చేస్తారు. కానీ దేవుడికి ఇష్టమైనది అది కాదు అని బైబిల్ యాక్సెప్ట్ చేస్తుంది. మనం మోసపుచ్చేవారిలాగా ఉండకూడదు, మోసపోయేవారిలాగా ఉండకూడదు. అంటే కొంతమంది బోధకులు మోసపుచ్చేసారు. మనం నలుగురు చేత చెప్పేస్తే ఇంకొక 10 మంది లెగుతారా బాబు అని. అలాగే మనం ఉండకూడదు, అలాగా ఉండకూడదు. అపోస్తుల బోధ పరిచర్య చేసేవాడే గొప్ప సైనికుడు, గొప్ప శిష్యుడు, గొప్ప సువార్థికుడు. అలాగా మనం చేసుకోవాలి, పరదేశి పొందుకోవాలి, పరలోకాన్ని పొందుకోవాలి, స్వతంత్రించుకోవాలి. అప్పుడే మన పిల్లలకు మనకు ఎంతో దీవెన. మనం ఇచ్చిన కానుక ఉపయోగపడుతుంది యేసుక్రీస్తు పనికి. అప్పుడు మనం ఏ సమస్యలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ పరిష్కారానికి మనం మొరపెట్టినప్పుడు తండ్రి అయిన దేవుడికి ఆయన ఉత్తరం ఇస్తాడు అన్నమాట. ఉత్తరం ఇస్తాడు. వ్యర్థంగా దాటలకు లక్షలు పాడు చేయవలసిన పని లేదు. వ్యర్థంగా మన దేహాన్ని ఆయన ఊరికే వదలడు, పాడు చేయడు. పెద్ద పెద్ద రోగాల నుంచి ఆయన విడుదల చేసే గొప్పవాడు. రోగాలు రానకుండా కాపాడే గొప్పవాడు. అంతేకాదు మన పిల్లలు, మన ఇంట్లో కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాలు ప్రయాణాల్లో ఆయన కాపాడే గొప్పవాడు. తన యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలిగుండి వారిని రక్షించును. సోదరుల్లో పడకుండా, కీడుల్లో పడకుండా, మరి ఇలా దుష్టుల నోట్లో పడకుండా, అపవాది క్రియల్లో చిక్కుకోకుండా ఆయన వాక్యం వెలుగులోనికి నడిపిస్తాడు అన్నమాట. అందుకని అలాంటి గొప్ప భాగ్యం అలుపులైన వారికి చేస్తే అప్పుడు ఇవన్నీ సత్యక్రియలు ఆయనలో రాయపడతాయి. మలాకీలో చెప్తున్నాడు కదా, మలాకీలో చదవండి, అక్కడ ఆయన సముఖమయందు రాయబడే. అలాగే ఒక ఇటలీలో ఒక పట్టణంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన శతాధిపతి. ఆయన చేసిన ప్రతి క్రియ బైబిల్లో రాయబడ్డాయి. నీ ధర్మకార్యములు, నీ చేసిన ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకంగా చేరిని ఆయన గురించి పరిశుద్ధాత్ముడే సాక్ష్యం ఇచ్చాడు వాక్యం రూపంలో. అందుకని ఏంటంటే వారి ఇంటికి అందరికీ రక్షణ వచ్చింది. మీ ఇంట్లో ఎవరికి రక్షణ లేకపోయినా ఇంట్లో ఒకళ్ళని బట్టి అందరికీ రక్షణ వస్తుంది. అలాంటి కృప, కనికరం మీ అందరికీ ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిగల దేవుడా, ఎవరైతే ఈ వీడియో చూసారో ఇవన్నీ వాస్తవం, సత్యం, అవసరమైతే ఆయన ఫోన్ కాల్ మాట్లాడి ఈ వాక్యాలు మీరు చూపించండి అని అడిగినప్పుడు నేను చెప్పేలాగా నీ కృపను ఉండి నాయన, ఇన్నవరకు నాయన బలము, శక్తి వారికి ఒక నాయన నీ పరిచర్య, నీ ప్రేమ విస్తరింపచేయండి. అభూతనీతిగా దేవా, నీ పనికి క్రీస్తు ఆశ్రయం ఈ నిర్మాణం కొరకు తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరికి మీ కృప అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను మా పరలోక తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఇక్కడ క్రీస్తు ఆశ్రయం నిర్మాణం కొరకు మీరు ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. ఇక్కడ అనేక మందికి అన్నదానం జరగటానికి, అనేక మంది అల్పులైన వారికి అన్నదానం జరగటానికి మీ కృప, మీరిచ్చే కానుక విలువైనది. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఇసుక దిగింది, ఇటుపై నుంచి ఇటుకలు, కంకర, ఐరన్, సిమెంట్ రావాలి. వందనములు.